నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు సరికొత్త బాబు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును బాగా గమనించారా ఆయన్ను దగ్గరగా అబ్జర్వ్ చేశారా అయితే ఆయనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇటీవల ఏ రివ్యూ చేసినా మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు అని ప్రజలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు చివరకు అధికారులు అడిగిన అదే ఆన్సర్ అయితే గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈసారి మాత్రం తన పంతాను మార్చి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు ముఖ్యమైన నిర్ణయాలను కేవలం కేబినెట్ మీటింగ్ లోనే చర్చించేవారు కానీ ఈసారి మాత్రం ప్రజలను అధికారులను భాగస్వాములుగా చేస్తూ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు తద్వారా తాము కూడా రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములం అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి అనే ఆలోచన అటు ప్రజల్లో ఇటు అధికారుల్లో ఉంటుంది అని చంద్రబాబు భావన ఇక్కడ చంద్రబాబు గారి వ్యూహం ఏంటంటే ప్రభుత్వం కూడా ప్రజలతో మమేకమయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పడమే ముఖ్య ఉద్దేశం గతంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ పర్యటిస్తే జనాలు అధికారులకు చెమటలు పట్టేవి గత 5 ఏళ్లలో జగన్ ఎక్కడికెళ్లినా బారికేడ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనదారులను ఇబ్బంది పెట్టేవారు దుకాణాలు మూయించి చిరు వ్యాపారులు పొట్టకొట్టేవారు జగన్ సచివాలయం అసెంబ్లీకి వెళ్లే సమయంలోనూ బారికేడ్లు పెట్టి వందలాది మంది పోలీసులు మోహరించి వలలు పట్టుకునేవారు రాజధాని రైతుల నిరసన సీఎంకు కనపడకుండా ఉండేందుకు పరదాలు కట్టేవారు ఈ సంప్రదాయాలన్నింటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వస్తి పలికారు ఇటీవలనే చంద్రబాబు ప్రజల మధ్య ఓపెన్ టాప్ ల్యాండ్ క్రూజర్ కారులో ఉండవల్లి నుంచి సచివాలయానికి పర్యటించి తాను ప్రజాసేవకుణ్ణి అని చాటి చెప్పారు ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వచ్చాం వారి బాధలు తెలుసుకోవడమే తమ కర్తవ్యమని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు ఇకపై బారికేడ్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించి తన మార్కును వేశారు చంద్రబాబు ఇక చంద్రబాబు రివ్యూలు నిర్ణయాలు సమయపాలన అపాయింట్మెంట్లలో కూడా భారీ మార్పులు చేస్తూ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు గతంలో మాదిరిగా అపాయింట్మెంట్లు తీసుకున్న వారిని గంటల తరబడి వెయిట్ చేయకుండా వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నారు ఇక సుదీర్ఘ పవర్ ప్రెజెంటేషన్ కార్యక్రమాలకు కూడా గుడ్ బై చెప్పేశారు అయితే ఇటీవల పోలవరంలో పర్యటించి అక్కడికక్కడే చంద్రబాబు కీలక ఆదేశాలు ఇవ్వడమే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు తొలుత ఏరియల్ సర్వే నిర్వహించి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు విధుల నిర్వహణలో కాలయాపన చేయొద్దని నేరుగా పాయింట్లోకి రావాలని సత్వర నిర్ణయాలు తీసుకోవడంతో ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు స్పిల్ వే కాఫర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ పరిశీలించి కీలక నిర్ణయాలను తీసుకోవడం కేవలం చంద్రబాబుకే చెల్లింది ఇక టైం మేనేజ్మెంట్ కు పెద్దపీట వేసే చంద్రబాబు తాను సమయపాలన పాటిస్తూనే సచివాలయ ఉద్యోగులను పాటించేలా ఆదేశాలు ఇచ్చారు ప్రతి ఒక్కరూ అనుకున్న సమయానికి సచివాలయానికి రావాల్సిందేనని తేల్చి చెప్పారు ప్రభుత్వ సమావేశాలైనా పార్టీ మీటింగ్స్ అయినా అనుకున్న టైంకి పూర్తి కావాలని తన టీంకు ఆదేశాలు ఇచ్చారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారంలో 2 రోజులు టీడీపీ కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించడం కూడా గమనించదగిన విషయం తనకు అధికారం కట్టబెట్టిన కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉంటానని మరో కీలక నిర్ణయం తీసుకుని తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపారు అందుకు తగ్గట్టుగానే శుక్ర శనివారాల్లో పార్టీ ఆఫీస్ కు వెళ్లి కార్యకర్తలను కలుసుకోవాలని ఫిక్స్ అయ్యారు పార్టీ విజయానికి ముఖ్య కారకులైన కార్యకర్తలను విస్మరించకూడదని వారి సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని సిద్ధమయ్యారు గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అర్ధరాత్రి వరకు రివ్యూలు చేసేవారు ఒక్కోసారి సచివాలయంలోనే బస చేసేవారు ఉదయం కార్యక్రమాలు కూడా చాలా ఆలస్యమయ్యేవి కానీ ఈసారి చంద్రబాబు ఈ విధానానికి చెక్ పెట్టారు సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటికి లేదంటే పార్టీ ఆఫీస్ కు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు గత టీడీపీ ప్రభుత్వంలో రాత్రి వరకు సచివాలయంలో రివ్యూలు చేసిన చంద్రబాబు ఈసారి దానికి భిన్నంగా రోజువారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు లేట్ నైట్ రివ్యూలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారు పార్టీ కార్యాలయానికి వెళ్లినా సచివాలయానికి వెళ్లినా అంతా షెడ్యూల్ టైం ప్రకారమే జరగాల్సి ఉంటుంది మొత్తానికి 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు దేశంలోని ఇతర ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా పాలన అందించబోతున్నారు గత వైసీపీ పాలనలో ఏపీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉండడం ప్రభుత్వ సంస్థలన్నీ సమర్థవంతంగా పనిచేయలేదు ఈ కారణంతో చంద్రబాబు కొత్త ఆలోచనలు మెరుపు నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు తనది బటన్ నొక్కుడు పాలన కాదని ప్రజాప్రభుత్వం అని సిబిఎన్ చెప్పకనే చెబుతున్నారు